హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు నెల 21 తారీఖు 2024 అనగా బుధవారం. బుధవారం అయితే మన మిర్చి యార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలైతే 18,855 బస్తాలు వచ్చున్నాయండి. 18,555 బస్తాలు వచ్చున్నాయి దిగుమతి ఏసీ బస్తాలు. అలాగే మన మిర్చి యార్డ్‌కి శాంపిల్స్ పెట్టేది కూడా చాలా మంది తగ్గించారు. నిన్నటిదంతా ఇయాల పెట్టలేదు కూడా. దాదాపు ఒక 60, 70 వేల వరకు పెట్టుంటారండి. చాలా తగ్గించారు. ఎందుకంటే మార్కెట్ పరిస్థితి తేడాగా ఉందని అర్థమైందేమో తెలీదు. ఇయాలైతే అసలు అడిగేవాళ్ళు లేరండి మార్కెట్‌లో. మీరనుకుంటున్నారు చాలామంది ఇదేంది ఉదయమేమో సేల్స్ లేదంటున్నాడు. సాయంత్రం ఏమో సేల్స్ బా జరిగిందంటున్నాడు. మరీ జరగకనే ఉండదు కదా! దాదాపు 1,00,000 సరుకు ఉండిద్ది. 1,00,000 బస్తాల్లో కనీసం 50,000 అమ్ముడుపోతాయిగా. 50,000 ఆగితే నిన్న దాదాపుగా 55,000 వరకు అమ్ముడుపోయినాయి. 20,000 స్టాకులున్నాయి నిన్న. అలాగే ఈరోజు కూడా మరి ఆ స్టాకులు గాని, ఇవాళ వచ్చినయి గాని మొత్తం కొంత అమ్ముడుపోయిద్ది. ఏసీల్లో గాని కొన్ని ఏసీల్లో పనులు జరుగుతున్నాయి. వీడియో కూడా పెడుతున్నాను. వీడియోస్ చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నారు మీరు మనం మిర్చి రైతు సోదరుల కోసం కేవలంగా. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరికీ డౌట్స్ ఉన్నా ఒక కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను మీలో ఒకడని ఒక ఆటో తోలుతున్నా. మీకోసం అయితే డైలీ ఇన్ఫర్మేషన్ కనుక్కొని వీలైనంత మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. అలాగే ఈరోజు మార్కెట్ చేసానికి వచ్చేసరికైతే కర్నూలు డీడీ అసలు అడిగేవాళ్ళు లేరండి. నిన్న 13, 13:30 అడిగిన కాయలు కూడా ఇవాళ 11, 12 లోపు మార్కెట్ అడుగుతున్నారండి. పాత కాయలైతే అసలు అడిగేవాళ్ళు లేరు. నెక్స్ట్ అలాగే నల్లకాయలు ఒక కాయలు వీడియో తీసా. ఏం కాయలు అనేది చెప్పలేకపోతున్నారు. సిఎఫ్ అంట. సిఎఫ్ అండి అసలు అట్లా అడిగేవాళ్ళు లేరండి. 341 క్రాసింగ్, నెంబర్ 5 క్రాసింగ్ అర్థం అవ్వట్లేదు. కాయలు బాగా సైజు ఉన్నాయి. నల్లగా అయిపోయినాయండి. అసలు అట్లాంటి కాయలు అడిగేవాళ్ళు లేరండి. తేజ నిన్నైతే రూ. 190 ఏశారు. ఇవాళ కూడా 180, 187 దాకా మార్కెట్ ఏశారు. మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 341 అయితే మాత్రం చాలామంది చూస్తున్నారో లేదో చూడకనే కామెంట్స్ చేస్తున్నారు. నేను చెప్పిన క్వాలిటీలు మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. చెప్తున్నా కదా లాస్ట్ వరకు చూడండి అందుకని అంటున్నా. 341 అయితే ఎక్కువ 150, 150 జరుగుతుందండి. 15,000, 15,500 జరుగుతుంది. ఎక్కువగా 12,000 నుంచి 14,000 ఎక్కువగా. 12-14,000 ఎక్కువ. ఇంకా డీలక్స్ బెస్ట్‌లో అయితే 14-15, 15.5 ఏస్తున్నారు 341. నెంబర్ 5 ఇస్తానికైతే నెంబర్ 5 కూడా పెద్దగా డిమాండ్ అయితే తగ్గింది. డీలక్స్‌లో కనబడట్లేదు. బెస్ట్‌లో మీడియాలో అయితే ఇవి కూడా 110-125 ఎక్కువ జరుగుతుంది. 125, 12,500, 13, 13.5 దాకా ఏస్తున్నారు. ఇంకా బాగుంటే 14 దాకా చూస్తున్నాను ఎక్కువగా. డీలక్స్ ఉంటే 15, 15.5 ఏస్తారు అంటున్నారండి. నేనైతే చూడలేదు. చూస్తే అది వీడియో తీసి పెట్టేవాడిని. నెక్స్ట్ అలాగే ఈ ఈ 108 ఈ సువర్ణ, వేడిగ ఇవి కూడా పెద్దగా డిమాండ్ లేదండి. 11,000, 12,000 మధ్యలో మార్కెట్ డిమాండ్ అడుగుతున్నారు. 11,000, 12,000 మరీ దారుణంగా. కొంతమందైతే ఇచ్చేస్తున్నారు. వారం దాకా చూసి నష్టవారంలో కొంతమంది దాచిపెడుతున్నారు ఇంకా పెరిగిద్దేమని. చాలామంది పెరిగిద్దని అడుగుతున్నారు. చెప్పలేమంటున్నారండి ఎవరిని అడిగినా గానీ. పెరిగితే అక్టోబర్‌లో పెరిగితే పెరగొచ్చు. అదైనా చైనా వాళ్ళు గానీ, బంగ్లాదేశ్ వాళ్ళు గానీ వస్తే పెరిగిద్ది. లేకపోతే పెరగదని అంటున్నారు ఎవరిని అడిగినా గానీ. ఆ తర్వాత మళ్ళీ పెరగలేదు రేటు తగ్గిందంటే మరి నేనేం చేయలేను. అమ్ముకోండి మంచిదే ఈ రేటులో. స్టడీ ఉంది తేజాలైతే మాత్రం. మిగతా క్వాలిటీలైతే చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్‌గా చూసా 11,000 ఏశారు. 11,000, 12,000 లోపు ఎక్కువ జరుగుతుందండి. 5531 సింగండ్ బ్యాడ్‌గా కూడా అదే 11,000 కన్నా ఇంకా తక్కువ అడుగుతున్నారు. అది కూడా పెద్దగా డిమాండ్ చూపియట్ల. ఈ 5531 అనేది పెద్దగా డిమాండ్ లేదు. 355 అయితే మాత్రం 11, 11.5 చేసి బేరం అవుతుందండి ఎక్కువగా. నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా. ఆరుమూరు మంచి కాయలు 12,000కి అడుగుతున్నారండి. పార్టీ అయితే లేదయ్యా 12.5, రూ. 125 ఏయమన్నా గానీ లేదంటున్నారు. అసలు అమ్మలే చెప్తున్నా. మరి ఇంకా రేపు చూద్దామన్నారు ఆయన. 12,000, 12,500 ఈ లోపు మార్కెట్ ఎక్కువ అడుగుతున్నారు ఆరుమూరు మిర్చి విషయానికొచ్చేసరికి. నెక్స్ట్ అదే విధంగా ఈ రోమియో 26, రోమియో 26 కూడా 14, 15, 16 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 16.5, 17 దాకా ఏస్తున్నారు. రోమియో 26 అయితే. ఎక్కువగా 12-14 ఎక్కువ మీడియాలు, పిక్కలు ఇట్లాంటివి ఏమన్నా గానీ. పాతవి గానీ ఇలాంటివి. నెక్స్ట్ అదే విధంగా సార్క్ 1, జీనీ 26 ఈ మిర్చి వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా 12-14 ఎక్కువ జరుగుతుందండి. 12-14,000 ఎక్కువ ఏస్తున్నారు. మీడియాలు, పిక్కలు ఇలాంటివి ఏమని గానీ. బెస్ట్‌లో అయితే మాత్రం 14.5-15 వరకు జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 16, 16.5 దాకా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదే విధంగా సంగం. సంగం మిర్చి వచ్చేసరికైతే ఇవి ఎక్కువగా 12, 13 అడుగుతున్నారు. నిన్న కూడా వీడియో పెట్టా చూసారు కదా! ఎక్కువ మార్కెట్ పెద్దగా చూపియట్లే సంగం మిర్చి మీద కూడా. 12, 13 లోపే మార్కెట్ అడుగుతున్నారని పెద్దగా డిమాండ్ చూపియట్లే సంగం మిర్చి. నెక్స్ట్ అలాగే టమాటా మిర్చి. టమాటా మిర్చి అసలు వారం నిండా ఆయన పెడుతున్నాడు. రెండో వారం ఇది. అసలు అడిగేవాళ్ళు లేరండి. టమాటా మిర్చి అండ్ సపోటా మిర్చి. అడిగేవాళ్ళు లేరు. మార్కెట్ బాగా సేల్స్ స్లోగా ఉంది మార్కెట్ ఈ విషయానికొచ్చేసరికి. నెక్స్ట్ అలాగే 100. 100 ఇయాల కొత్తయి చూసానండి. 16,000కి అడిగారు. లేదా 17,000కి అమ్ముతున్నారన్నారండి. లేదు ఇంకో పార్టీ అయితే 16.5 కూడా రాశారు. 16.5, 17 లోపు ఏస్తున్నారు. 100 మంచి సైజ్ ఉండిద్దండి డీలక్స్ కాయి. 16, 17,000 ఎక్కువ ఏస్తున్నారండి. ఇంకా మీడియాలు, పిక్కలాంటివి ఉన్న పాతవి డీలక్స్‌లయి గాని రూ. 1000 నుంచి రూ. 100 నుంచి 120, 130 దాకా మార్కెట్ ఏస్తున్నారండి. అవి. నెక్స్ట్ అదే విధంగా సింగండి బ్యాడ్‌గా కూడా పెద్దగా డిమాండ్ లేదు. సింగండి బ్యాడ్‌గా వచ్చేసరికి కూడా ఎక్కువగా 11,000, 12, 13 దాకా ఏస్తున్నారండి మార్కెట్‌లో అంతకు మించేది లేదు. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి. ఈ క్లాసిక్ వచ్చి 100, 110, 120 ఎక్కువ జరుగుతుంది. క్లాసిక్ డీలక్స్ అయితే 120 దాకా ఏస్తున్నారు. నాందేడ్ నెంబర్ 5 వచ్చేసరికి కూడా అది కూడాను 11,500, 12, 12,500 జరుగుతుందని ఇంకా బాగుంటే డీలక్స్ అయితే
13, 13.5 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి కూడా 15,000-17,000 ఎక్కువ జరుగుతుంది. 16, 16.5 ఈ మధ్యలో వేస్తున్నారండి ఎల్లో మిర్చి. నెక్స్ట్ అదేవిధంగా 2043 ఈ 2043 మిర్చి వచ్చరికి ఇవి కూడా అసలేందో ఆ పార్టీ వాళ్ళు 30, 40,000కి పోయిన కాయ కూడా ఈరోజైతే 11, 12,000కి వేస్తున్నారండి. ఇంకా బాగుంటే 13, 13.5 దాకా జరుగుతుంది 2043 అసలు డిమాండ్ తగ్గింది. మరి ఏందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. 2043 అంతా ఎంత బెస్ట్ క్వాలిటీ అసలు అర్థం అవ్వట్లేదు. కానీ అంత మార్కెట్ స్లో అయిందండి. రైతులు పాపం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 25,000, 28,000 అడిగిన కాయ కూడా ఏసీలో పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడేమో 1000, 11, 12,000కి అమ్ముకుంటున్నారు. ఆ రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు చాలా మంది. నెక్స్ట్ అదేవిధంగా 34 ఈ T34 ఇచ్చారు కూడా T34 కూడా బాగా డీలక్స్‌లు అయితేనే పోతున్నాయి గానీ మీడియం బెస్ట్‌లు అంతగా పోవట్లేదండి. ఎక్కువ 100, 120, 110, 15 ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి. ఇంకా బాగుంటే 130, 140 దాకా వేస్తున్నారు. డీలక్స్ అయితే 150, 155 దాకా జరుగుతుంది 34. నెక్స్ట్ అదేవిధంగా సూపర్ 10 కూడా సేమ్ డిమాండ్ అలాగే ఉంది. సూపర్ 10 కూడాను డీలక్స్ అయితే 165 దాకా విన్నానండి. నేను చూడలేదు కానీ 165 చెప్పారు. నిన్న పడిందంట. నేను వెళ్ళిపోయినాక సాయంత్రం చెప్పాడు ఒక ఆయన. సూపర్ 10 150 రూపాయలు, 160 రూపాయలు వేసారు అబ్బాయి వేరే కొట్లో అని చెప్పాడు ఆయన. మంచిదా అన్నాను. ఏసీ పలానా ఏసీ అని కూడా నాకు ఏసీ గురించి అడిగితే డెలివరీ అయిపోయి కాటాలు అయిపోయి అని చెప్పారనమాట. 55 లోటు. అలాగా సూపర్ 10 అయితే ఎక్కువగా పాతవైతే 90, 100, 110, 120 ఇంకా బాగుంటే డీలక్స్ అయితే 130 కూడా జరుగుతున్నాయి పాతవి బిఎఫ్లు. కొత్తవైతే మాత్రం ఎక్కువగా 13, 14, 15 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే డీలక్స్ అయితే 15 15.5, 16 దాకా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా తేజ తాలు 95, 100 డీలక్స్ తాలు 100 రూపాయలు వేస్తున్నారు. లేదంటే 90, 95 రూపాయలు జరుగుతుంది ఎక్కువ తేజ తాలు అయితే. సీడ్ రకాల తాలు ఆర్మూర్ కానీ సార్కువాన్ ఈ జీని 26 ఇవేవి తాలు అయినా కానీ 7,000, 7,500, 8,000 కానీ మారుతాయి. 8,000, 8,500 కూడా వేస్తున్నారు. సంగం తాలు కానీ 8,500 కూడా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే 341 తాలు కానీ 34 తాలు కానీ 6,500, 70, 50, 6,000 నుంచి 6,500, 7,000 దాకా ఎక్కువ జరుగుతుంది మార్కెట్. కలర్ ఉంటే 7,000 కూడా వేస్తున్నారు. సీడ్ రకాల తాలు అయితే మాత్రం 5,000, 4,500, 5,000, 6,000 లోపు మార్కెట్ వేస్తున్నారు ఎక్కువగా. నెక్స్ట్ అలాగే తేజ విషయానికి వచ్చేసరికి తేజ మిర్చి అయితే ఎక్కువగా 13, 14, 15 ఎక్కువ జరుగుతుందండి. 15 వరకు వేస్తున్నారు. బాగా డిమాండ్ చూపిస్తున్నారు. 15 మధ్యలో అడుగుతున్నారు. ఇంకా కొద్దిగా బాగుంటే 15 నుంచి 16, 16.5, 17 దాకా జరుగుతుంది ఎక్కువగా. 17 అండి 13 నుంచి 17,000 వేసుకోండి మార్కెట్ మంచి డిమాండ్గా ఉంది తేజ. ఇంకా అక్కడ నుంచి బెస్ట్లు అయితే 17 నుంచి 18 వేస్తున్నారు. డీలక్స్ అయితే 18 నుంచి 18,500, 18,700, 19,000 దాకా జరుగుతుంది. ఈ విధంగా మనం మిర్చి మార్కెట్ లాస్ట్ వరకు చూడండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మన మిర్చి రైతు సోదరుల కోసం కేవలంగా అప్డేట్స్ చేస్తున్నాను. ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్.